వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో విషాదం చోటు చేసుకుంది. రమ్య కృష్ణహరి దంపతులకి వివాహమైంది. వీరి వివాహానికి గుర్తుగా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఉపాధి నిమిత్తము ఆయన కృష్ణహరి దుబాయ్కి వెళ్ళాడు. ఈ క్రమంలో తరచూ ఈ మధ్యకాలంలో అత్తతో జరిగినటువంటి గొడవలు కావచ్చు, ఇంకేమో కావచ్చు, కారణం ఏదైనా సరే పిల్లల్ని స్కూల్కి పంపినటువంటి ఆ తల్లి పిల్లలు వచ్చేలోపే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. భార్య మరణ వార్త తెలుసుకున్న తర్వాత భర్త ఆయన దుబాయ్ నుంచి రావడం జరిగింది. పోలీసులు రాహుల్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రాహుల్ రెడ్డి రంగంలోకి దిగాడు. పలుని విచారించి ఏం జరిగింది అసలు వాస్తవంగా, ఎందుకు ఈ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి, అమ్మా లే అంటూ పిల్లలు రోధిస్తున్నటువంటి తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ప్రస్తుతం ఇక్కడంతా కూడా ఒక విషాదమైనటువంటి వాతావరణం నెలకొంది. మనం చూడొచ్చు, ఇప్పుడే వారు పలు ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళ బంధువులు, స్నేహితులందరూ కూడా అయినటువంటి బాధాతప్త హృదయంతో అంత్యక్రియలకి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి ఒకటే చెప్తున్నారు, అయ్యో పిల్లల్ని కనీసం చూసైనా ఊరుకుంటే బాగుండేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ప్రత్యక్షంగా. ఇక్కడంతా కూడా ఏం జరిగింది అసలు, చిన్న పిల్లలు, వారికి ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. నాన్న ఇక్కడ లేడు, అమ్మ ఇంటికి వచ్చేసరికి లేదు. ఈ క్రమంలో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి అనేటువంటిది కూడా చాలా బాధాకరమైనటువంటి దృశ్యంగా భావిస్తున్నారు. కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. అమ్మాయి ఏం జరిగింది అసలు, ఎప్పుడైంది ఇది విషయం, మీకు ఏమవుతారు? కుటుంబ వేధింపుతో చనిపోయింది. కుటుంబ వేధింపు ఎన్ని గంటలకైంది ఇది? 10 గంటలకు. 10 గంటలకైంది. అయితే చిన్న పిల్లలకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఒక పిల్లాడు 6 సంవత్సరాలు ఉంటుంది, పిల్ల 8 ఉంటుంది, ఇంకో పిల్లగాడు 3. అంత 10 ఏళ్ళలో 3 పిల్లలు. పిల్లలు స్కూల్కి పోయారు. ఓకే, మొత్తం మీద ఇప్పటికే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. అమ్మ మీకు ఏమవుతారు? మీకు ఎప్పుడు తెలిసింది మీకు విషయం చెప్పండి. మొన్న 3 రోజులు అవుతుంది. 3 రోజులు అయిందా? అంటే ఏం జరిగింది అసలు, ఎందుకు ఇట్లా అయింది? మీతో వారు ఏమన్నా చెప్పుకున్నారా? ఏం చెప్పలేదు. రమ్య ఎప్పుడు చెప్పలేదు మీకు? ఏం లేదు, అత్త వాళ్ళ టార్చర్ అని తెలుసు అంతే. మీరు ఎక్కడ ఉంటారు? ఏ ఊరు? వీరినపల్లి. వాళ్ళ అమ్మ వాళ్ళ వీరినపల్లి నుంచి వచ్చారు. ఇక అంటే పిల్లలు పాపం చిన్న పిల్లలు, ఆమెనన్నా చూస్తే బాగుండు కదా. చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, పిల్లలు బాగా ఏడుస్తున్నారు. అసలు ఏమి తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు. అమ్మ లే అనేటువంటి విషయం అయితే చాలా ఏమి ఏడుస్తారు, లే అని ఏడుస్తారు అంతే. ఇప్పటికీ అంతే ఉన్నది పరిస్థితి. ఇక ఏం జరిగింది అనేది వాళ్ళకి ఇంటోళ్ళకి తెలియాలి. ఓకే, మొత్తం మీద సమాచారం అందుకున్నటువంటి వెంటనే బంధువులు వచ్చేసిండ్రు. ఇక్కడ సిరిసిల్లలో పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ స్వగృహానికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది. మొత్తం మీద ఎవరు బావ అత్త, ఇద్దరు. అత్త అంటే మా చెల్లెనే. మీ సొంత చెల్లె? సొంత చెల్లె, మేనోళ్ళే. అదే టార్చర్ చనిపోయింది అంతే. అది టార్చర్తో ఆమె చనిపోయింది తెలియదు, వాళ్ళు చంపింది తెలియదు. ఇక ఊరికే పరపద్దిగా వాళ్ళతో కానీ వేధింపులో చనిపోయింది అంటారు. అంతే, చనిపోయింది తెలియదు, చంపింది తెలియదు. వాళ్ళు ఊరేసుకున్నట్టు ఫ్యాన్కు దాని మీద ఏం రఫ్ వాళ్ళలేదు. ఫ్యాన్ కూడా ఏం రఫ్ వాళ్ళలేదు. దానికి దుమ్ము ఉంటే దుమ్ము కూడా పోలేదు. అంటే మీకు అంతకుముందు గొడవలు అవుతున్నాయి అది ఇదని చెప్పి అప్పుడప్పుడు కొట్టిర్రు. ఒకనాడు ఇంటికెళ్ళి మరేసి కొట్టింది మా చెల్లె. పంచాయతీ పెట్టినా? పంచాయతీ ఇంటికి పెద్ద మనసు దొరకచ్చి పంచాయతీ అడిగిపించిండు. మళ్ళీ అడిగిపించినాక వారం రోజులకి ఈ పని. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎట్లా? పిల్లలను ఎవరు పోషిస్తారో ఎవరు రక్షిస్తారో మరి ఇక్కడ, మరి అక్కడ మా తమ్ముడు చేస్తారో మా మరదలు చేస్తారు. చిన్న పిల్లలు బాగా బాధ అంటే బాధ ఉంది. సో మొత్తం మీద ఇవి రమ్య మృతికి సంబంధించి అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. పోలీసులు సమగ్ర విచారణ జరగాలి. గతంలో సైతం పలుమార్లు విచారణ జరిపినటువంటి పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ప్రాంతానికి చెందినటువంటి రమ్యను ఇక్కడే రాచర్ల బొప్పాపూర్కి ఇవ్వడం జరిగింది. స్వంత మేనత్త
కి కుమారునికే ఇవ్వడం జరిగింది. అంటే దగ్గరి బంధువులు అయినప్పటికీ కుటుంబంలో జరిగినటువంటి కలహాలు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, కారణం ఏదైనా సరే పిల్లల్ని చూసి అయినా ఆమె ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే బాగుంటుంది, అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో రమ్య కృష్ణహరి దంపతులు 3 పిల్లలు ఉన్నారు. ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ 3 పిల్లల్ని స్కూల్కు పంపించింది. స్కూల్కు వెళ్ళి వచ్చేసరికి పిల్లలు అమ్మ మృతదేహంపై అమ్మ లే అమ్మ ఒక్కసారి లే అమ్మ అంటూ కంటతడి పెట్టి రోధిస్తున్నటువంటి తీరు పలువురిని కదిలించి వేసింది. ప్రస్తుతం వారి కుటుంబం దగ్గర ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు జరిగాయి. విషయం తెలుసుకున్న తర్వాత కృష్ణహరి వీరు దుబాయ్ నుంచి రావడం జరిగింది. ఏం జరిగింది అసలు, ఎప్పుడైంది, ఎప్పుడు తెలిసింది మీకు అసలు? మంగళవారం అయింది. మంగళవారం ప్రొద్దున అయింది. ఓకే. నేను బుధవారం నాడు వచ్చేసినాను, ప్రొద్దున వచ్చినట్టు. మీరు ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు అయ్యి దుబాయ్కి వెళ్ళి 17-18 సంవత్సరాలు అవుతుంది. అక్కడ అంటే ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగినా మీతో ఏమన్నా రమ్య చెప్పిందా ఇట్లా నాకు ఇబ్బంది అవుతుంది? చెప్పలేదు. గొడవలు అంటే మా ఫ్యామిలీ పరంగా చిన్న గొడవలు ఉన్నాయి అంతే. మరి ఏం చెప్పలేదు. నేను ఫోన్ చేస్తాను, ఎవ్రీడే ఫోన్ చేస్తాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి పోయేదాకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత సుఖంగా మాట్లాడతా. మళ్ళీ నేను అడిగాను, అయితే కొంచెం డల్లుగా మాట్లాడే వరకు ఏమైందిరా అని అడిగితే ఏం లేదు బావా, నేను తర్వాత చేస్తుంది, తానం ఇట్లా చేసినాక ఫ్రెష్ అప్ అయి చేస్తా అని అన్నది. మళ్ళీ సరే తీయ అని నేను కాల్ కట్ చేసిన, ఆమెనే కాల్ కట్ చేసింది. తర్వాత నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కు మళ్ళీ నేను కాల్ చేశాను, అప్పుడు రెస్పాండ్ కాలే కాల్. అట్లనే ఎందుకు లావడతలేదని కంటిన్యూగా నేను చేశాను. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు చేశాను. తర్వాత 1 గంటకు మా పక్కనున్న మా బంధువులను పొమ్మను, ఇంటికి పోయి చూడండి పిలవండి అని, లేవలేదు అని చెప్పాను. ఆ టైంలో వాళ్ళు వచ్చారు, పిలిచారు, లేవలేదు. మళ్ళీ తర్వాత స్కూల్ నుంచి పిల్లలు 4:30కి వచ్చారు. ఆ టైంలో లేస్తుంది కావచ్చు అని పిల్లలు సుతక పిలిచారు. ఆ టైంకి సుతక లేవలేదు. అప్పుడు తర్వాత మా పిల్లలు మా వదిన గారు ఇంటికి వెళ్ళి పోయి అక్కడికి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూసే వరకే ఊరేసుకుని ఉన్నారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. 3 పిల్లలు, అటు భర్త దుబాయ్కి ఉపాధి నిమిత్తం వెళ్ళినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా బాధాతప్త హృదయంలో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది. చిన్న గొడవలు జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. అయితే వచ్చేసరికి ఇంత అఘాయిత్యానికి పాల్పడుతుందని చెప్పేసి భావించలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకవైపు ఏం జరిగింది అనేటువంటి కోణంలో ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు, పలువురిని విచారిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా భావించి కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసుల ఎంక్వైరీలో నిర్ధారణ జరిగేటువంటి అవకాశాలున్నాయి. మొత్తం మీద అన్యోన్యంగా కలిసి ఉండేటువంటి దంపతులు, వారి దాంపత్యానికి గుర్తుగా 3 పిల్లలు, వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి కోణంలో సైతం పలువురు చర్చించుకుంటున్నారు. పిల్లలనైనా చూడాల్సినటువంటి బాధ్యత ఉండే, ఇంత ఘాతకానికి ఎవరు పాల్పడ్డారు, ఇట్లా జరగాల్సింది కాదు అని చెప్పేసి శోకతప్త హృదయంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాచర్ల బొప్పాపూర్లో ఎవరైతే అనుమానాస్పదంగా మృతి చెందిన రమ్య కుటుంబ సభ్యులు ఉన్నారు, విషయం తేలగానే అన్న వచ్చారు, పాపం విషాదమైనటువంటి దృక్పథంతో ఉన్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అంత్యక్రియలైనాయి. ఎక్కడ ఉంటారు మీరు, ఎప్పుడు తెలిసింది, మీ పేరు ఏంటి అసలు? నా పేరు చందు, మాది వీర్నపల్లి. అయితే నేను దుబాయ్ వలస వెళ్ళడం జరిగింది. నేను మొన్న సాయంత్రం డ్యూటీ చేసి రాగానే నాకు ఈ న్యూస్ తెలియడం జరిగింది. నేను అప్పటిదప్పుడే నేనంటే మా చెల్లి ఆమెకు చాలా ధైర్యవంతురాలు, ఎప్పుడు ఇలా చేసుకోదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో కలహాలైనాయి, గొడవలైనాయి. అయినా కూడా మేము సర్ది చెప్పి మరి సరే మంచిగా ఉండాలని చెప్పి అనుకున్నాం. కాకుంటే ఇలా అవుతుందని ఎవరు కూడా మేము ఎక్సెప్ట్ చేయలేదండి. ఎందుకంటే ఇలా అవుతుందని నేను కూడా అసలు అనుకోలేదు ఎన్నడూ. కానీ నేను ఇట్లా ఫోన్ చేసేసరికి నాకు మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కూడా చెప్పారు, ఇట్లా పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఆ లోపల గడియ పెట్టుకొని ఉరి వేసుకుందన్న ఒక అనుమానాస్పద ఆ దృష్టికి తీసుకొచ్చారు. కాకుండా దాని వెనుక ఏముందనేది ఇంకెవరికి తెలియదు. కాకుండా దాన్ని పరిశీలించి దాని వెనుక అసలు ఎవరు కారకులు, ఎవరు అసలు ఏ విధంగా జరిగింది అనేది మనకు తెలియాలి సార్. ఎందుకంటే న్యాయం జరగాలి. మాకు ఏంటంటే మా చెల్లెకి న్యాయం జరగాలి సార్. ఇప్పుడు వాళ్ళకి కాకుండా మా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వీళ్ళకు న్యాయం జరగాలి. నేను కోరుకునేది ఒకటే, ఎందుకంటే ఇప్పుడు ఆమెను ఎలాగో మేము తీసుకురాలేము.
కానీ వీళ్ళకన్నా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే చివరిసారిగా మీకు ఎప్పుడు మాట్లాడింది, ఏమన్నా మాట్లాడింది, ఏమన్నా గొడవలు అవుతున్నాయని చెప్పి? చివరిసారిగా నాతోని ఒక 4 days బ్యాగ్ మాట్లాడింది సార్. అయితే నేను అక్కడ మా క్యాంపులో దుబాయ్లో మేము గణపతి నిలవడం జరిగింది. అదే రోజు మా బావ, నేను, మా చెల్లి ముగ్గురు కాన్ఫరెన్స్ వీడియో కాల్ మాట్లాడుతున్నాము. మాట్లాడింది. అయితే మా బావ ఏంటంటే ఒక ప్లానింగ్, ఈ డిసెంబర్లో ఇంటికి వస్తా అని చెప్పి ప్లానింగ్ ఉండే. దాని విధంగా నన్ను కూడా అడిగింది, అన్న నువ్వు కూడా రా, ఎందుకంటే ఇద్దరు కలిసి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పానంటే, సరే సరే చెల్లి, నేను ఒకవేళ నాకు వీలైతే వస్తా, నేను మళ్ళీ మీకు చెప్తా ఏందనేది అని చెప్పి అన్నాను. అదే నా లాస్ట్ మాటలు సార్. మళ్ళీ తర్వాత నేను చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఈ బొప్పపూర్లో నిమజ్జనం రోజు నేను వీడియో చూసిన సార్. ఎక్కువ మనకు వీడియో సోషల్ మీడియా ఉంది కాబట్టి చూశాను. వాళ్ళు మా చెల్లి కనబడింది. అయితే నేనేమనుకుంటే మరి సంతోషంగానే ఉన్నారు కావచ్చు అని ఒక అపోహతోనే ఉన్నా. దాని తర్వాతనే ఒక 2 రోజుల తర్వాత ఇలా జరగడం చాలా బాధాకరం సార్. చాలా బాధాకరం సార్. ఇది నాకు చాలా అంటే చాలా బాధాకరం. ఇది తీరని లోటు నాకు. ఎందుకంటే నాకు ఉన్నదే ఒక చెల్లి, ఆమెను కూడా ఇలా చేయడం అంటే చాలా దురదృష్టకరం అని నేను భావిస్తున్నాను సార్. తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. ఏం జరిగిందో తెలీదు, చాలా సంతోషంగానే ఉన్నారని చెప్పేసి భావించాడు. అయితే సడన్గా ఇట్లా జరిగేసరికి ఏం జరిగింది, ఎట్లా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనేటువంటి వివరాలు పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి, విషాదమైనటువంటి వాతావరణంలో మృతురాలి సోదరుడు ఉన్నటువంటి పరిస్థితి. వారి తండ్రి ఉన్నారు. మీ పేరేంది, ఏం జరిగింది మీకు? లింగం సారు, నాకు సాయంత్రం పూట మా అల్లుడు ఫోన్ చేసిండు. డోర్ తీస్తలేదట. మామ ఒకసారి ఇంటికి వచ్చి చూడిపో అంటే, నేను వీరినపల్లి నుంచి వెంటనే వెళ్ళి వచ్చి చూసే వరకు ఏముంది, వచ్చే వరకు బాడీ ఉంది సార్. తీసిరు, ఊరి ఇప్పేసిరు, పోలీసు వాళ్ళు ఉన్నారు, బెడ్ మీద వండబెట్టిరు. నేను చూసే వరకు ఖాళీ బాడీ ఉంది. ఎవరిని అడిగిన నాకు ఏం సమాధానం చెప్పలేరు. మాకేం తెలియదు అంటే మాకేం తెలియదు అని అంటున్నారు. అవి జరిగింది కాదు, మాకు దాని గురించి తెలియదు. వచ్చే వరకు అది ఉంది. 5 నిమిషాలు కూడా కాలేదు. రాగానే ఆటోలో వేసిరు, తీసుకుపోయారు, సిరిసిల్ల తీసుకుపోయారు. ఎల్లిపేట స్టేషన్ నుంచి పోస్ట్ మార్టం సిరిసిల్ల తీసి ఇడిచిపెట్టి మళ్ళీ వచ్చి అప్పటికి ఇక్కడ ఉన్నా సార్. నాకు ఏది ఇంతకన్నా ఎక్కువ ఏం తెలియదు. ఇక మీకు ఎప్పుడు తెలిసింది? అప్పుడే ఇక మేమిద్దరం ఇంటికానే ఉన్నాం, మా ఇంటికాడ వీరినపల్లి కాడ. అప్పుడే సాయంత్రము పిల్లలు వచ్చినాకనే తలుపు తీస్తలేరంటే జ్వరం వచ్చింది కావచ్చు అని అనుకుని వచ్చినాం. ఆగం వచ్చేసరికి అంతమంది కట్టరు కట్టారు. వచ్చే వరకు నా బిడ్డను బెడ్ మీద వండబెట్టారు. ఇక అంతే కానీ అంతకు మించి మాకు ఏం తెలియదు. పిల్లల్ని అడిగిన ఏం చెప్పలేదు సార్. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు బడికి పోయొచ్చి గంతే సార్, అంతకు ఏం తెలియదు. సో మొత్తం మీద కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మా అమ్మ ఎప్పుడు మాట్లాడింది? పొద్దున మాట్లాడలేదు. ఏమన్నది? మొత్తం స్కూల్కి పంపించిందా? పంపించింది. బాక్స్ పెట్టి పంపించిందా? బాగా ఏమన్నది పంపించేటప్పుడు ఏమనలేదు, ఎక్కించింది వ్యాన్. అంతే, వ్యాన్ ఎక్కించింది. సో అమ్మ లేయమ్మా, ఒక్కసారి లేయమ్మా అంటూ కన్నీటి పర్యంతమైనటువంటి విషాదమైనటువంటి దృశ్యాలను కంట తడిపెట్టించే ఈ పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు. ఒక పాప, 2 బాబులు ఉన్నారు. పిల్లల గురించి ఆలోచించలేదా? ఇంతటి దారుణం ఎట్లా చేసుకోవాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది ఇంకా అనుమానాస్పదంగానే ఉంది అని చెప్పేసి మృతురాలి కుటుంబ సభ్యులు భావిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు నిజ నిర్ధారణ చేసి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి వారి మాటల్లోనే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కోసం, రాచర్ల బొప్పాపూర్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.